ఒకసారి వకఫ్ ట్రిబ్యునల్ మీ ఎవిడెన్స్ కొట్టిపడేస్తే మీరు ఇంకా ఏం చేయలేరా, ఇల్లు ఖాళీ చేసుకోవాల్సిందే. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇంకొక చట్టం తీసుకొచ్చారు, మీరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని 2 సంవత్సరాలు జైలు వేసేస్తారు. ఆలోచించండి, ఇది ఎక్కడ న్యాయం అండి? అదే కదా సార్. గుట్ల బేగంపేటలో సడన్గా వచ్చి ఏదో 20-30 ఎకర్లు మాదని చెప్పేసి వకఫ్ బోర్డు అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు అడిగారు ఆధార్లు చూపించండి అంటే వకఫ్ బోర్డు అంటే మా ఆధార్ లేవండి, ఔరంగజీబ్ వచ్చి ఇచ్చారంట, అది వకఫ్ బోర్డు అయిపోయిందని. మళ్ళీ క్లారిఫై చేస్తే ఔరంగజీబ్ అక్కడికి అసలు లేదంటే ఔరంగజీబ్ గుర్రాలు వచ్చినాయి, అక్కడ వచ్చి గడ్డి తిన్నా అంట, దానికోసం అది వకఫ్ ల్యాండ్ అయిపోయింది. ఎంత దారుణం ఆలోచించండి. హౌ కెన్ యూ డూ సచ్ థింగ్స్? కాంగ్రెస్ వాడు వచ్చి మీ కూర్చున్న ప్లేస్లో కూర్చుంటే ఒకటే ప్రశ్న, మీకు అబ్జెక్షన్ ఏంటి? మా గుడిలు మా మాస్క్ గుంజేసుకుంటున్నారు, మా దర్గాలు గుంజేసుకుంటారు. ఎవరు గుంజుకుంటున్నారు? ఎక్కడ గుంజారండి? మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయక్కర్లేదు. ఎవరన్నారు? అది రాసుండి వక్ఫ్ బోర్డు, అది ఎవరు రాశారండి? మనుషులు రాశారు కదా, దేవుళ్ళు రాయలేదు కదా.